లా 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 లా. ప్రియా, నా ప్రియా. ఆ! ఏంటి కాకి పిన్ని దండ తెచ్చి మెళ్ళో వేశావ్? కాక పడుతున్నావా? అయ్యో, ఇది కాక ఇల్లే ప్రియా. హ్యాపీ. నీకు పెళ్లి కలదా వచ్చేసింది. ఏంటి కాకి పిన్ని? ఆమా ప్రియా, జస్ట్ నవ్వు. అర్జున్ బాబు అన్నీతో పెళ్లి విషయంగా మాట్లాడేసుండాడు. రేపు ముహూర్తాలు పెట్టించడానికి పంతుల్దా ఆల్సో కమింగ్ ప్రియా. టింగ్ టింగ్. ఓహో, అవునా? ఆమా. అవునా అని సింపుల్ గా అంటావేంటి? ఇది సర్ప్రైజ్ న్యూస్ కదా. ఇప్పుడు సెలబ్రేషన్ టైం. సర్ప్రైజింగా? నాకా? ఆమా. టింగ్ టింగ్. అయ్యో పిచ్చి కాకి పిన్ని. కాకి పిన్ని, అత్తయ్యతో బావని పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడేలా చేసిందే నేను. నీయా? అవును కాకి పిన్ని. రేపు ఇంటికి పంతులొచ్చాక జరగబోయేదేంటో కూడా చెప్పనా? పంతులు పంచాంగం బుక్కుని అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్ గా 30 రోజుల్లో పెళ్లి అని ముహూర్తం డేట్ ఫిక్స్ చేస్తాడు. అత్తయ్యకి వేరే ఆప్షన్ లేక సరే అంటుంది. 30 days లోనా? అవును కాకి పిన్ని, ఇది పక్కా డేట్. నువ్వు ఫిక్స్ అయిపో. టింగ్ టింగ్. నాను ఫిక్స్ అయిపోతానులే పొన్ను. మరి అంద ముహూర్తందా ఫిక్స్ అయిపోగానే నాకు నీవుదా దుడ్డుదా ఇచ్చేస్తే నా అప్పులు తీర్చేసుకుంటాను ప్రియా. టింగ్ టింగ్. పోనీ 30 రోజుల తర్వాత అయినా పర్లేదు ప్రియా. ఓకే ఓకే. హనీమూన్ కి వెళ్తావు కదా, అప్పుడైనా ఓకే ప్రియా. ఇస్తావు కదా? దుడ్డు అడిగితే లొక్కులు ఇస్తావింది ప్రియా. ఇంకెప్పుడు ఇస్తావు? నన్ను సచ్చిపూడ్చి నాకు ఇస్తావా? కాకి పిన్ని, అలా ఫీల్ అవ్వకు. ఇస్తానులే. అదే ఎప్పో? ఎప్పో అంటే నాకు పాపో బాబో పుట్టాక అప్పుడు ఇస్తాను. ఓకేనా? కాకి పిన్ని, ఇప్పుడు నీ కాకి లెక్కలతో ఏం పనిలేదు కాని ఆ టైం రాగానే అన్నీ అవుతాయి. ఓకేనా? నువ్వు ముందు వెళ్ళి అత్తయ్య దగ్గరుండు. అర్జున్ బావ నా మెళ్ళో తాళి కట్టే వరకు నీ డ్యూటీ మొత్తం అత్తయ్య దగ్గరే. అక్కడ ఏ ప్లానింగ్ జరిగినా నువ్వు నాతో వచ్చి చెప్తూనే ఉండాలి. ఆపరేషన్ కాకి 2.0 మళ్ళీ స్టార్ట్ చెయ్యి. సరే ప్రియా, నీవు చెప్పావుగా. ఓకే ఓకే. ఆపరేషన్ కాకి 2.0 యాక్టివేటెడ్. ఏంది ఆపరేషన్ కాకి 2.0వా? இந்த ஆபரேஷன் காக்கி 2.0 இப்போ పనిచేసేది నిన్ను ఇందు వీటి నుంచి తరిమేయడానికే. ఇంకే నాకు చిన్న ఛాన్స్ దొరికినా నిన్ను ఈ ఏరియాలోనే అడుగు పెట్టనివ్వను. నాన్నిక్కడ ఉండేది అన్ని కోసం, కావేరి వీటిలోకి రావడం కోసం. మేము యాడికి పోవుడు కాదే, గీ దేవాలయంలోకెళ్ళి ముందు నిన్ను అవతలికి పంపిస్తా. ఇప్పుడు ఆ ప్రియని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచించే కన్నా ముందు శివని కేసు నుంచి బయటపడేయడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను. కావేరి, భోంచే కావేరి. నాకు ఆకలిగా లేదు బావా.
క్షమించు కావేరి. ప్రియా అన్న మాటలకు ఆవేశంతో నా ఆత్మాభిమానం గురించి ఆలోచించాను, కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నిజంగా నేనొక మూర్ఖుణ్ణి కావేరి, మూర్ఖుణ్ణి. నువ్వు నా కోసం పడుతున్న తపన, నా మీద చూపిస్తున్న ప్రేమను నా మూర్ఖత్వం నాకు కనపడకుండా చేసేసింది కావేరి. నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. ఛ! తలుచుకుంటుంటేనే నా మీద నాకు అసహ్యంగా ఉంది. కావేరి, జీవితాంతం నీకు ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని ప్రతి క్షణం అనుకుంటూ ఉంటాను. కానీ నువ్వే నన్ను కాపాడుకోవడానికి ఎంతో చేస్తున్నావు. అసలు నువ్వు లేకపోతే అసలు నేనంటూ ఉండగలనా అని అనిపిస్తుంది కావేరి. నీతో లేకుండా నా బ్రతుకే శూన్యం. అంతా నాకు చీకటే కావేరి, చీకటే. నువ్వు నాతో ఉంటేనే నాకు విలువ, జీవితం. బావా, ఇప్పటి వరకు అయ్యిందేదో అయిపోయింది. ఎవరి నుంచి ఎవరిలో ఎందుకు దూరం అయిపోతాం బావా? అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరిగేదేంది అని. నువ్వు ఈ కేసు నుండి బయటపడితేనే కదా జీవితంలో నువ్వేమైనా చేయగలుగుతావు. ఇంకా ఒక్కటే ఆలోచించు బావా. ప్రియా మనకున్న అన్ని దారులు మూసేసినా దేవుడు ఏదో ఒక దారి తప్పక చూపిస్తాడు. ఆలోచిద్దాం బావా. మళ్ళా నువ్వు జీవితంలో ఏ మచ్చలేని మనిషిగా, ఒక గొప్ప డాక్టర్గా నీ స్థానం, స్థాయి తప్పక నువ్వు నిలబెట్టుకోవాలి. తప్పకుండా కావేరి, తప్పకుండా. నేను నీ మాట పోనివ్వను. నీకు నేను ఎప్పటికీ దూరం అవ్వను కావేరి. ఉండు. నేను తింటానులే బావా. తిను.